బైబిల్ పల్ల పాడదాం. బంగారం కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారం కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారం కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారం కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఈరోజు వాక్యం ఎంతమంది చదివినారు? ఈరోజు వాక్యము చదివారా? చదివితే మంచిదే. చదవకపోతే క్యాలెండర్ వాగ్దానం చదువుతాం. క్యాలెండర్ వాగ్దానం ఏంటి? ఈరోజు క్యాలెండర్ వాగ్దానము డైలీ మన గ్రూప్లో పెడతాం కదండి. ఏంట వాగ్దానము? చదువుదామా? 1 కొరింథీ పత్రిక దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము చూడండి. 9వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రేమగల మా తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. మరొకసారి ఈ సాయంకాలం నీ వాక్య లేఖనాలు చదివాము. మీరు మాకు అర్థమయ్యే రీతిలో మేము గ్రహించినట్లు మీరు మాకు బోధించండి. నువ్వెందుకంటే నువ్వు మంచి బోధకుడు దేవా, నీలాగా ఎవరు బోధించలేరు. నీవు ఆత్మ సంగతులనే బోధించే దేవుడు. ఆత్మచేత నడిపించమని ఈ దీన దౌర్భాగ్యం నన్ను కూడా మీ కనికరం చూపించి సిలువ చాటున మరుగు చేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ భాగం మనకు చాలాసార్లు మనం చదివాం. అయితే ఈ భాగంలో రాయబడిన సంగతి ఏంటంటే, ఇందుని గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కనుక మనం పాటలు పాడుకుంటాం. ఏంటి? ఒక పాట ఉంది కదా, కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో, హృదయాగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. కనుక ఇవన్నీ దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచినవి. దేవుడు ఆల్వేజ్ తన ప్రజల కొరకు ఎప్పుడో సిద్ధపరిచినాడు. అయితే మనుషులే దాన్ని ఇంకా తీసుకోలేదు కదా. దేవుడు ఎప్పుడు కూడా పరలోకంలో ఎవరి కోసం సిద్ధపరిచినాడు? మన కోసమే, దేవుని బిడ్డల కోసమే. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వాళ్ళ కోసమే సిద్ధపరిచినాడు. రక్షణ ఎవరి కోసం సిద్ధపరిచాడు? దేవుని ప్రజల కోసమే. కనుక ఈ పూట త్వరగానే ఒక అరగంటలోనే మనం కొన్ని విషయాలు, చాలా విలువైన మాటలు దేవుని వాక్యంలో నుండి మనం చూస్తాం. దేవుడు ఏం సిద్ధపరిచాడు ఇక్కడ మనం చదువుకున్నాం కదా. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో. ఏమి సిద్ధపరిచాడు? దేవుడు తన బిడ్డల కొరకు ఏమి సిద్ధపరిచాడండి? 5 విషయాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. దేవుడు సిద్ధపరిచిన మొదటి సంగతి ఏంటి? చదువుదాము. లూకా సువార్త 2వ అధ్యాయం. దేవుడు సిద్ధపరిచినటువంటి మేలుల్లో మొదటిది ఏంటో తెలుసా? ఇది అందరికీ సంబంధించిందే. ఇప్పుడు చెప్తున్న ఈ మాటలన్నీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి,
ఇంకా విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి వారికి మాటలు. కనుక మొదటిది లోకాసువార్త 2:31 చదువుదామా? 2:31. ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు, వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. మొట్టమొదటిది ఏంటండి? దేవుడు సిద్ధపరిచింది రక్షణ సిద్ధపరిచినాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. అది ఎవరికి ఆ రక్షణ? ఎవరి కోసం అండి? సకల ప్రజల కొరకు. అందుకే ఈ సంఘ ప్రార్థనలో మనం ప్రేయర్ పాయింట్లో ఒకటి యాడ్ అవ్వాలి. ఏంటంటే ప్రజలందరి రక్షణ కొరకు కదండి. తిమోతి పత్రికలో రాయబడిన మాట, ప్రజలందరి రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ఎందుకు? సకల ప్రజల కోసం ఆయన సిద్ధపరిచాడు ముందుగానే. సకల ప్రజల కొరకు ఆయన ఏం చేశాడు? ఇది మొదటి సంగతి. మళ్ళీ చదువుదాం ఆ మాట. 32లో ఉంది, అన్యజనులు నిన్ను అబ్బా, దేవుని మంచి మాట అండి. రక్షణట కన్నులారా చూడాలట. నిజంగా దేవుడు సిద్ధపరిచినవి రక్షణ కంటికి కనబడుతుందా? చెప్పండి, కనబడదు. రక్షణ గురించి ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి వినబడినట్లుగానే ఉంటుంది. రక్షణ సువార్త ప్రకటిస్తే ఏం చేస్తారు? ఇది మాకు కాదులే అని చెవులు మూసుకొని కొంతమంది ఉంటారు, హృదయాన్ని మూసుకుంటారు. ఇది మాకు కాదు అని అనుకుంటారు. కానీ చూడండి, దేవుడు సిద్ధపరిచింది మొదటిది ఏంటి? రక్షణ. ఈ రక్షణ అందరికీ అవసరమే. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఒక పదాన్ని ఉపయోగిస్తాం. ఏమిటి చెప్పండి? చదువుదాం. 116వ కీర్తన. మనం ప్రార్థన చేసినప్పుడు ఈ పదాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగిస్తాం. 116వ కీర్తన ఆ 13 రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన. మంచి ఏ వాక్యం చదివినా నాకు పాట గుర్తొస్తుంది. ఏం పాట? ఈ వాక్యం చదివితే ఏం పాట గుర్తొస్తుంది? అదొకటి. ఇంకా రక్షణ పాత్ర చేబూని కంటిన్యూషన్ చెప్పండి. కృప కనికరమూల నా దేవా కృతజ్ఞతలర్పిల్తును. కనుక ఆ పాటలో రక్షణ పాత్రను చేబూని అంటే చేత పట్టుకుని, ఈ పాత్ర నీకు ఎక్కడ దొరికింది? ప్రభువు నీకు ఇచ్చినటువంటి పాత్ర. కనుక ఈ పాత్రలో ఈ పాత్ర ఏం పాత్ర అయింది? ఇది రక్షణ పాత్ర. మరి రక్షణ పొందినాం కదండి, ఈ పాత్ర నింపబడాలా ఖాళీగా ఉండాలా? నింపబడాలి. కనుక ఈ పాత్ర పట్టుకొని దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావు, ఈ పాత్ర కన్నీటితో నింపబడాలి. కన్నీటితో ఈ పాత్ర ఏమవ్వాలి? ఎందుకంటే నువ్వు హలో బ్రదర్, నువ్వు రక్షణ పొందావు, ఇదిగో ఈరోజు నీకు ఒక పాత్ర ఇచ్చాను నీ చేతికి. ఈ పాత్ర మళ్ళీ ఖాళీ చేతులతో, ఖాళీ పాత్ర నువ్వు నా దగ్గర తీసుకురాకు. నువ్వు చచ్చిపోయే లోపు నువ్వు ఎంత కన్నీరు కారుస్తావో కార్చు. బైబిల్ ఉంది కదా, నీ కన్నీరు ఆయన కవిలలో దాచబడింది, లిఖించబడ్డాయట. అందుకే రక్షణ పాత్రను చేబూని మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు చేయాలి? ఎంతకీ రక్షణ లేని ప్రజల కొరకు చేయాలి. ఇది దేవుడు సిద్ధపరిచాడు రక్షణ. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా ఈ రక్షణలోనే మనము. అందుకే రక్షణ ద్వారా వచ్చేది రక్షణ ఆనందం. రక్షణ చదవండి, యెషయా గ్రంథంలో 12వ అధ్యాయంలో కూడా
రక్షణాధారమైన బావులలో నుండి మనము ఏం చేస్తున్నాం? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 12 చదువుదాము. 12లో 2వ వచనం. కావున మీరు 3వ వచనం ఆనందపడి ఎవరు? ఈ రక్షణ ఆధారమైన బావి ఎవరు? ప్రభువేనండి. నువ్వెంత విశ్వాసం ఉంచి ఆయన రక్షణలో ఎదుగుతుంటావో నీకు అవసరమైంది ఆయన ఒక బావిలాగా నీటి ఊట. మీ గతంలో చెప్పుకున్నాం ఇర్మియా గ్రంథంలో. ఆయన ఎవరు? జీవ జలపు ఊట, ఒక బావి. అందులో నుంచి మనం ఏం చేయాలంటే నీటిని, జీవజలాన్ని మనం ఏం చేయాలి? తోడుకోవాలి. అందుకే రక్షణాధారమైన బావుల్లో నుండి మనం ఏం చేయాలి? నీళ్లు చేదుకోవాలి. ఇదే దేవుని వాక్యము. ఎంత గొప్ప సంతోషము. కొన్నిసార్లు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీకు ఎప్పుడు అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు గొప్ప సంతోషం అండి. చాలా, నిజంగా చాలా సంతోషం. అది అనుభవించే వారికే తెలుస్తుంది. మనకిష్టమైన వస్తువు తింటున్నప్పుడు ఎంత సంతోషంగా తింటాం, దాన్ని అనుభవిస్తూ తింటాం. అప్పుడు ఒకలాంటి అనుభూతి. పలానా హోటల్కి వెళ్ళాం, మీరు తిన్నామని చెప్పుకోండి. కానీ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఎలా చదవాలి చెప్పండి? బైబిల్ గ్రంథం చదివినప్పుడు ఎలా చదవాలి? చదవండి. కీర్తన 1వ అధ్యాయంలో సింపుల్ ఆన్సర్ అది. కీర్తన 1లోనే ఉంటుంది. 2వ వచనం. దివారాత్రం చదవాలి. ఇంకా ధ్యానిస్తూ చదవాలి. ఇంకా అసలైన మాట చెప్పలే, ఆనందించుచు. ఎలా చదవాలి? ఉందా మాట? తప్పు చెప్పానా? లేదా, కరెక్ట్గానే ఉంటుంది. కీర్తన 1, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఎంత మంచి మాట. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కూడా ఆనందమట. కొన్నిసార్లు మనం అనుకుంటాము ప్రార్థించక మునుపు మనకు చాలా కలవరంగా ఉంటుంది. ప్రార్థించక మునుపు మన హృదయం అంతా గలిబిలిగా కలవరంగా ఉంటుంది. ప్రార్థించిన తర్వాత ఆ భారం అంతా పోతుంది. కారణం ఏంటంటే దేవుడు నీకు ఒక రక్షణ పాత్ర ఇచ్చాడు. ప్రార్థించే ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. కనుక దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, అంటే అర్థం కాలేదు. ప్రార్థన అంటే మనకు అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. మనం ఏడుస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఒక ఆమెకు అర్థం కాలే. చర్చిలో ఒక ఆమె భారంగా ప్రార్థన చేస్తుంది, బెక్కి బెక్కి ఏడుస్తుంది. పక్కన వచ్చి అన్యురాలు కూర్చుంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అమ్మ ఎందుకు అలాగ ఏడుస్తున్నావు? మీ ఆయన ఇటు కొట్టాడా? ఇంటికాడ కొట్టాడు మీ ఆయన అంటుంది ఆమె. అది కాదమ్మా, నాకు ప్రార్థనలో దేవుడు ఒక భారం ఇచ్చాడు, ఆ భారాన్ని బట్టి నేనేం చేస్తున్నాను, అదే కన్నీటి ప్రార్థన. అంటే తెలియని వాళ్ళకి ఇది ఎలా కనబడింది? ఎవరో కొట్టారా, లేకపోతే ఎవరైనా ఏమన్నారా, తిట్టారా? ప్రార్థనని ఒక దైవ సేవకుడు అర్థం చేసుకోలేకపోయాడు తెలుసా. అన్న ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడు? ఎవరు? నువ్వు మత్తురాలై ఉన్నావా? ప్రార్థనని నిజంగా చెప్తున్నాను, నువ్వు దైవికంగా ఉంటే నేను ఎవరు అర్థం చేసుకోరండి. దేవుళ్ళు ఎదగాలని ఉంటే పిచ్చోర్లకు చూస్తారు. కీర్తన 71లో ఉంది, దావీదు అనేకులకు నేను ఒక వింతగా ఉన్నానట. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడు ప్రార్థన అంటావు, సహవాసం అంటావు, ఎప్పుడు ఏదో ఒకటి ప్రార్థన అంటున్నాం. మేము చేయలేట్లేదా? గుడికి వెళ్ళట్లేదా? మేము అక్కడికి వెళ్ళట్లేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నిజమే, దేవుడు పిచ్చి పెట్టిన వాళ్ళు మాత్రము ఎలా ఉంటారు చెప్పండి? దేవుడు పిచ్చి పెట్టిన వాళ్ళు, నిజంగా క్రీస్తు పిచ్చి పెట్టిన వాళ్ళు ఎప్పుడు ఎవరికి అర్థం కారు. ఒకవేళ ఇతరులకి మనము కొన్నిసార్లు తక్కువగా కనబడవచ్చు, కానీ అన్న కన్నీటితో ఏడుస్తుంటే అక్కడ దైవ సేవకుడు అన్నాడు, నువ్వేమైనా మత్తురాలుగా ఉన్నావు, ఏమైనా ద్రాక్షారసం ఎక్కువైందా, ఎక్కువగా తాగేసావా అంటున్నాడు.
కనుక నిజంగా చెప్తున్నాను, ఆత్మీయంగా నువ్వు జీవించడానికి నువ్వు ప్రారంభిస్తే నేను ఎవరు అర్థం చేసుకోరు. కానీ ఒకటి, దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? నీ కన్నీటి భాష ఆయనకి తెలుసు. మూలుగులు దేవుడు కట మామూలుగా అయితే మనకు మాట్లాడితే మనకు అర్థమవుతాయి, కానీ దేవుడికి అర్థమయ్యే భాష ఏంటో తెలుసు. బాగా అర్థమయ్యే భాష కన్నీటి మూలుగుల ప్రార్థన, మూలుగుల భాష. అది దేవుడికి అర్థమవుతుందండి. నువ్వేమి చెప్పకపో, మూలుగుతూ ఉండు. దేవుడు ఏం చేస్తాడు? నీ నోటంటే ఒక్క ప్రార్థన మాట రాలేదండి, కానీ మందిరంకి వచ్చావు, మోకరించావు, దుఃఖంతో ఏడుస్తున్నావు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నావు, కానీ దేవుడికి అర్థమవుతుందా అవదా? అన్న ప్రార్థన చేస్తుందట, ఏమని? తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిందట. మొదటి సమయంలో 1:17 అన్న ప్రార్థనకు జవాబు వచ్చిందా? ఎలా వచ్చింది? ఏ వ్యక్తి అయితే నువ్వు ద్రాక్షరసం తాగామన్నాడు, అదే వ్యక్తి అన్నాడు, ఏమన్నాడు? నీ మనవులన్నీ దేవుడు ఇక్కడెక్కడో ఉందన్నమాట. మొదటి సమయంలో నీవు క్షేమముగా వెళ్ళము, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఏ వ్యక్తి అయితే నువ్వు మత్తురాలుగా ఉన్నావు అన్నాడో అదే వ్యక్తితో దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థనకు ఉండే శక్తి అది. కనుక ప్రార్థన ఎప్పుడు మనం ఏం చేయకూడదు? మానక చేయాల్సినవి 7 ఉన్నాయి, అవి ఎప్పుడైనా చెప్దాం. మానక చేయకూడదట, మానిపోకూడదు, ప్రార్థన చేయకూడదు. కనుక ఎందుకండి ఇవన్నీ చివరి దినాల్లో మనం ఇలాగ కూడుకోవాలా అంటే బైబిల్ ఉంది, కూడుకునుట మంచిది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోనే, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు అలాగూ చేయాలట. కనుక మొదటిది దేవుడు సిద్ధపరిచిన వాటిలో మొదటిది ఏంటి? రక్షణ. దేవుడు సిద్ధపరిచింది మొదటిది ఏంటి? రక్షణ. రెండో చదువుదాము, మత్తయి సువార్త 25వ అధ్యాయం. త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఇప్పుడు ఏమర్థమైంది? రాజ్యం. ఎంత మంచి మాటలు! ఏ రాజ్యం ఇది? ఇంకొక ఏదో రాజ్యం కాదు, చాలా రాజ్యాలు ఉన్నాయి కదా ఈ లోకంలో. కొన్ని పేర్లు పెట్టేస్తారు, ఆ రాజ్యమని, రామరాజ్యమని, దోమరాజ్యమని, సీమరాజ్యమని, ఎన్ని పేర్లు వచ్చాయి. కానీ అన్నిటికంటే ఒక రాజ్యం ఒకటి ఉందండి. ఏంట రాజ్యము? పరలోక రాజ్యం. ఈ రాజ్యాలన్నిటికంటే చాలా డిఫరెంట్. ఎందుకంటే అది అంతం లేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథంలో అది ఎలాంటి రాజ్యం? అది అంతము లేని రాజ్యం. దానియేలు 6:26 ఒకసారి చదివేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట మనం చూడొచ్చు. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు. ఆయన రాజ్యం ఎలాంటిది? నాశనం లేనిది, ఎప్పుడు నాశనం కాదట. ఇప్పుడు భూమి మీద కట్టుకున్న రాజ్యాలన్నీ ఒక దినాన్ని ఏమవుతాయి? కూలిపోతాయి. చూడండి, మనం అనుకుంటాము ఇప్పుడున్న రాజ్యం అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వాడిదే రాజ్యం, అంతే కదా. మరి ఇంతకు పూర్వము అలెగ్జాండర్ ఉండేవాడు, అలెగ్జాండర్ పరిపాలించేవాడు. ఒక దేశం కాదు, తనకున్న బలాన్ని బట్టి కొన్ని దేశాలు ఆయన పరిపాలించాడు. అలాంటి బలవంతుడు లేడు.
నిజంగా అలాంటి గొప్ప గొప్ప రాజ్యాలు పరిపాలించినాడు. ఒక చిన్న దోమకుట్టు ఏమైపోయినాడు, తన చేతులు చనిపోయినప్పుడు తన చేతులు సమాధి బయట పెట్టమన్నాడట రెండు. అదేంటో ముందల్లా అర్థం చేసుకోరు వీళ్ళందరూ, కానీ చచ్చిపోయినప్పుడు మాత్రము ఏదో ఒక గుణపాఠం వచ్చేస్తుంది వాళ్ళకి. అప్పటికే ఏమైంది, మించిపోయింది. పంది కూడా ఆకాశం ఎప్పుడు చూడదు. పంది పిగ్గండి ఆకాశం ఎప్పుడు దాని బుర్రెత్త చూడాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది ఎప్పుడు కిందకే చూసేది, మురికిలోనే తన జీవితం అంతా గడిపేది, నేల మీద చూసేది, ఆకాశం ఎప్పుడు చూడదు. కానీ ఎప్పుడు చూస్తుంది, ఎప్పుడైతే చనిపోయినప్పుడు దాన్ని తిరగేసి తీసుకెళ్తారు కదా. మా ఊళ్ళో నాకు బాగా గుర్తు, ఒక 10 సంవత్సరాల క్రితం, 10-11 సంవత్సరాల క్రితం పందిని వేటాడేవారు ఊరంతా కదా, కర్రలు పట్టుకొని. అది దొరికిన తర్వాత అది అరుపులకి 2 కాళ్ళు కట్టేసి ఒక కర్ర ఉంటుంది కదా, దాన్ని తిరగేసి అటు ఇటు మోస్తుంటే అప్పుడు ఆకాశం చూస్తే, అమ్మో ఎంత గొప్ప పెద్ద ఆకాశం ఉందో ఎప్పుడు చూడలేదే. చూసేసరికి అయిపోయింది దాని జీవితం. ఇంకా లాభం ఏముంది, ఇంకా కొద్ది క్షణాలు దాన్ని ఏం చేస్తారు, చంపేస్తారు. కానీ మనిషి కూడా పరలోకం ఉంది, ప్రభువు ఉన్నాడు, గొప్ప కార్యాలన్నీ ఉన్నాయి అని పరసంబంధమైన విషయం వాళ్ళకి అర్థం కావట్లే. ఎప్పుడు అర్థమవుతుంది, అది ఏదో ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేకపోతే మరణం వచ్చిన లాస్ట్లో, కొన్ని మంచిదే లాస్ట్లో అయినా మారు మనసు పొందితే, సిలువ మీద దొంగ లాస్ట్ అవకాశాన్ని ఏం చేశాడు, వినియోగించుకున్నాడు. కనుక ఈ రాజ్యాలను పరిపాలించేవారు కూడా ఆ రాజ్యాలు నిలవలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటే నిలిచిపోయే రాజ్యం ఏది, పరలోక రాజ్యం. అదే నాశనము లేని రాజ్యం. కనుక దేవుడు ఎలాంటి రాజ్యాన్ని అక్కడ అంటున్నాడు, చదువుదాం. మత్తయి సువార్తలో ఇందాక చదువుకున్న మాట, 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో ఆ మాట చదువుదాం. అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని ఎవరికి ఇది, గొర్రెలకు చెప్తున్నాడా మేకలకు చెప్తున్నాడా? కుడివైపు ఉన్నటువంటి గొర్రెలకు చెప్తున్నాడు. అక్కడ సపరేట్ చేశాడు, మేకలలో నుండి గొర్రెలని. దేవుడు తీర్పు వచ్చినప్పుడు, దేవుడు రాకడ వచ్చినప్పుడు కూడా అలాగే దేవుడు సపరేట్ చేస్తాడు. చెడ్డ దానిలో నుండి మంచి దాన్ని తీస్తాడు దేవుడు. మేకలలో నుండి ఏం చేశాడు, అప్పుడు దేవుని బిడ్డలు ఎవరో, నిక్కచ్చిగా జీవించే వాళ్ళు ఎవరో, అప్పుడు దేవుడు సపరేట్ చేశాడు. అప్పుడు ఎవరైతే గొర్రెలుగా కుడివైపు ఉన్న వారిని చూసి ఏమన్నాడు తెలుసా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, ఏమని పిలిచాడు, ఓ బ్లెస్డ్ పీపుల్, ఎంత మంచి పేరు. అలా పిలిచి ఒక మాట అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, అలా పిలిచి ఆయన చెప్పిన మాట, రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్ర. ఎవరి కొరకు సిద్ధపరిచాడు, మన కొరకు, నీ కొరకు, నా కొరకు. నిజంగా రక్షణ పొందిన వాళ్ళైతే ఈ నిశ్చయత వాళ్ళకు ఉంటుంది, నేను చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటానని మనం ప్రార్థన చేస్తాం కదా. ఏమని, ప్రభువా ఇప్పుడు చనిపోతే, ఇప్పుడు చనిపోలే, ఇప్పుడు చనిపోతే ఒకవేళ ఏమని, నీతో పాటు ఉంటాననే నిరీక్షణ నాకు దేవుడు, ఇదే శుభప్రదమైన నిరీక్షణ. ఎంతకంటే ఇంకేం కావాలి మనకి. అందుకే కొంతమంది దేవుడిని నమ్మినటువంటి వాళ్ళు ఈ భూ సంబంధమైన వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి దేవుడిలో గడుపుతున్న కొలిది మరి అర్థమైపోతుంటుంది, అరే ఈ భూమి మీద ఏమి సిద్ధపరిచినది శాశ్వతము కాదు, పరలోకంలో మన కొరకు ఏం చేయాలి, ధనము సంపాదించుకోవాలి. కనుక అది ఎరిగిన వాళ్ళు మాత్రము దేవునితో సహవాసాన్ని ఎప్పుడు మానరు. దేవుడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. దేవుని సన్నిధికి కూడా ఎలా వస్తారు తెలుసా, నిజంగా చెప్తున్నా, క్రమంగా టైంకే వస్తారట. ఒక సేవకుడు ఆ సంఘానికి వచ్చే ఒక విశ్వాసకి
ఒక ప్రశ్న అడిగాడు. ఏంటో ప్రశ్న తెలుసా? అమ్మా, దేవుడు గొప్పోడా, నువ్వు గొప్పవాడవా, నువ్వు గొప్పదానమని అడిగాడట. ఎవరికి? ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి ఒక సేవకుడు వేసిన ప్రశ్న. దేవుడు గొప్పోడా, నువ్వు చెప్పండి, నువ్వు గొప్పదానమా అంట. ఏమన్నదట, అయ్య బాబోయ్ నేను కాదండి, దేవుడు గొప్ప. ఆయన మళ్ళీ క్వశ్చన్ వేసాడట. మళ్ళీ, అమ్మ నీకు అర్థం కాలేదేమో, సంఘానికి ఉదయం 10 గంటలకు ఆదివారం ఆరాధన అంటే దేవుడేమో 10 గంటలకి ఇక్కడ ఉన్నాడు. నువ్వేమో నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? 10:30కి వచ్చావు. ఇప్పుడు ఎవరు చెప్పు, ఎవరు గొప్ప? నువ్వు గొప్ప, దేవుడు గొప్ప అని అడిగినాడట. అప్పుడు ఆమె నోటి నుంచి ఏం రాలేదు, సమాధానము. అంటే దేవుడు గొప్ప, మనం గొప్ప. కొన్నిసార్లు ఈ మాట మీకు అర్థమైందా? దేవుడు గొప్ప అనుకున్నప్పుడు మనం ముందు వచ్చి రావాలి, ముందే ఉండాలట మనం. ఎందుకో చిన్నవాడు పెద్దవాడి కోసం వెయిట్ చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు మనం పెద్దవాళ్ళమా, దేవుడు గొప్పవాడు, మనం గొప్పవాడమా? అందుకే కొంతమంది లేటుగా వస్తే సేవకులు మాట, పెద్దవాళ్ళందరూ లాస్ట్లో వస్తారంట. వాళ్ళకి అర్థం కాలే, గొప్ప వాళ్ళందరూ ఎక్కడుంటారు అంటే అది ఒక వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అని. వాళ్ళు పెద్దవాళ్ళండి లాస్ట్లో వస్తారు. నిజంగా చెప్పాలంటే దేవుడికి నువ్వు గౌరవం ఇస్తే దేవుడి కంటే ముందే వచ్చి మనం ఏం చేస్తాము? నిజంగా చెప్తున్నాను, 10 గంటలకు ఆరాధన అంటే దేవుడు 10 గంటలకే ఉంటాడు. 10:30కి వచ్చిన వాళ్ళందరూ గొప్పోళ్ళా, మహానుభావులు వాళ్ళు. ఎవరు? 10:30కి వచ్చిన వాళ్ళు. అందుకే వాళ్ళని సన్మానించాలి. అలా కాదు, దేవుడు గొప్ప. మీకు అర్థం కావడానికి, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ ఉదయం 9 గంటలకే వచ్చేసాడు. ఎక్కడికి? ఆఫీస్కి. కలెక్టర్ ముందు కొంతమంది రావాలి కదా. కలెక్టర్ కింద పనిచేసిన వాళ్ళందరూ ఏం రావాలి? ముందే రావాలి. అయితే కలెక్టర్ వచ్చేసరికి ఎవ్వరు లేరండి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? కలెక్టర్కి చాలా కోపం వచ్చింది. ఏం చేస్తాడు అంటే, కలెక్టర్ కంటే చిన్న హోదాలో ఉన్నటువంటి వారు ముందే వచ్చి అన్ని తలుపులు తీసి తుడిచే వాళ్ళైతే తుడుచుకొని, ఆఫీస్ వర్క్ అయితే ఆఫీస్ వర్క్ చేసుకొని, కలెక్టర్ వచ్చేసరికి నిలబడి ఏం చేస్తారు? నమస్తే సార్ అంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే, కలెక్టర్ వచ్చేసరికి ఎవరు లేరు. ఆయన కోపం వచ్చింది. అందరిని ఏం చేశారు? డిబార్ చేస్తారు. దాన్ని ఏమంటారు? ఫాస్ట్ డిస్మిస్ అంటే ఆ రోజు కాదు, పూర్తికి వెళ్ళిపోండి, అవసరం లేదు ఇలాంటి వాళ్ళు నాకని. మరి ఇదే సిచ్యువేషన్లో దేవుని దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది ఆలోచించారా? అందుకే ఆ ప్రశ్న వేశాడు పాస్టర్ గారు. ఎవరిని? ఒక ఆమెని. అమ్మ ఎవరు గొప్ప అంటే, ఫస్ట్ దేవుడు గొప్ప అని చెప్పింది. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు సమాధానం నోటి నుంచి రావట్లే. కనుక మనం చాలాసార్లు దేవుడు గొప్ప చేయాలంటే మనం ముందే రావాలట, మన సమయానికే. ఎందుకంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉండాలి. మేము ఒక ఉదయం ప్రార్థనకి వెళ్ళేసరికి 9కి ఎన్ని గంటలు పెట్టారు? అది 9 గంటలకు పెట్టారు. 9 కంటే 10కి వెళ్ళాం. 10 గంటలు కూడా ఇంకా స్టార్ట్ చేయలే. అంటే కొన్ని నేర్చుకోవలసినవి ఉంటాయి ఒక్కొక్క దగ్గర. కనుక దేవుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుడు నీ కొరకు పరలోక రాజ్యంనే సిద్ధపరిచినప్పుడు దాని కొరకు నువ్వు సిద్ధపడాలి కదా అని నా బాధ. అంతేనా? దేవుడు ఆల్రెడీ తన రాజ్యమును, అందుకే ఒక పాట ఉంది, తన రాజ్యమునకు మహిమకు నిన్ను పిలిచినవాడు అని ఉంది. దేవుడు తన రాజ్యము కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఇంత గొప్పగా దేవుడు నీకు బిరుదులు ఇచ్చాడు, ఎన్నో గొప్ప అవకాశాలు ఇస్తున్నాడు. అయినా మనం ఏం చేయట్లేదంటే సిద్ధపడట్లే. ఆయన ఆల్రెడీ సిద్ధపరిచినాడు. కనుక మొట్టమొదటిది, దేవుని ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచింది ఏంటి? రక్షణ. రెండోది ఏ రాజ్యం? పరలోక రాజ్యం. ఇప్పుడు మూడోది చదువుదాం. ఇంకా ఏం సిద్ధపరిచినాడు త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14 2వ వచనం.
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మూడోది, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలం గురించి మనకు బాగా తెలుసు. ఏ స్థలం గురించి చెప్పండి? ఏ స్థలం గురించి తెలుసు మనకి? మనకున్న స్థలాల గురించి బాగా తెలుసు. ఇప్పుడు దాని గురించి మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి. ఇంకొంతమంది అయితే అదే పనులు ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? అదే పని. ఎక్కడ ఏది దొరుకుతుందా, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవచ్చు కదా. కనుక ఇక్కడ రాయబడింది మూడోది, దేవుడు ఏం సిద్ధపరిచాడు తెలుసా? స్థలము. అబ్బా, ఎంత మంచి మాట. ఏ స్థలం అది? భూమి మీద కాదు. ఆ మధ్యన చెప్పాను, చంద్రుడి మీద ఒక ఆమె స్థలం కొనేసిందట. చంద్రుడి మీద ఆమెకి ఎంత డబ్బు ఉందో నాకు తెలియదు. అదే డబ్బులతో భూమి మీద ఇంకెంత ల్యాండ్ వస్తుందో. భూములు ఎక్కువ ఉండేవాడిని ఏమంటారు? భూస్వామి. మీకు తెలుసా, పాత రోజుల్లో, ఇప్పుడు కాదు, చాలా అప్పుడు గవర్నమెంట్ ఈ భూమి కొలతలు కానీ ఇవేమి లేవు. అప్పుడు భూమి ఎలాగంటే ఎంతవరకు చెయ్యి ఎలాగంటే అదంతా నాదే. అయితే ఇదంతా దేవుడు చూసి, భూమి నాది, ఆకాశము నాది. ఇప్పుడు మనుషులందరూ భూమి ఆపేసుకుంటున్నారు కదా. ఈ భూమి ఆపేసుకున్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్తారా భూమిని? వాళ్ళకి అవసరమైంది 6 అడుగులు భూమే. 6 అడుగుల అది ఎరగట్లేదు. నా బాధ అదే కదా. అది 6 అడుగుల భూమి. నిజంగా చెప్తున్నాను, భూస్వాములు కూడా ఏమి తీసుకెళ్ళలేదు. వాళ్ళు తీసుకెళ్ళలే. ఏమి తీసుకుని, బైబిల్ ఉంది, మనం ఈ లోకమునకు ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకొని పోము. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మొలతాడు కూడా ఉంచరు. చనిపోయినప్పుడు మొలతాడు కూడా ఉండదు. ఎందుకు ఉంచరంటే దేవుడు మాట నెరవేరాలి కదా. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే దేవుడు మాట నెరవేరాలి. దేవుడు సామాన్యముడు కాదు. దేవుడితో ఎప్పుడు మనం వాదించకూడదు కూడా. దేవుడితో ఎప్పుడు మనం వాదించకూడదు. ప్రభువా, నువ్వు అలాగెందుకు చేసావు, వీళ్ళకి చేయలేదు ఎందుకు అనకూడదు. ఆయన ఇష్టం. ఒకవేళ అలాగ చేసినా సరే దేవుడికి ఏదో ఉద్దేశం ఉంది అక్కడ, అంతేగాని వేరేలా అనుకోకూడదు. కనుక ఎన్ని విషయాలు చెప్పాం మనం ఇప్పుడు? ఎన్ని విషయాలండి? మొదటిది, రక్షణ సిద్ధపరిచాడు. రెండోది, పరలోక రాజ్యం సిద్ధపరిచాడు. మూడోది, స్థలము సిద్ధపరిచాడు. ఏంటి ఆ స్థలము? పరలోక రాజ్యంలో ఒక స్థలం. పరలోక రాజ్యంలో ఒక స్థలం. నిజంగా అది చాలా విలువైందండి. భూమి మీద ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడు. దానికి నీకు చెందాల్సి ఉంటే అది నీకే చెందుతుంది. నీ దగ్గర నుంచి ఎవరు దాన్ని తీసివేయలేరు, దొంగిలించలేరు కూడా. ఎందుకంటే నీకు చెందాల్సింది ఉంటే నీదే అయితే అది నీదే. కానీ స్థలము మనకు ఉండాల్సింది ఎక్కడంటే పరలోకంలో ఉండాలట. అది చాలా మరి దానికి ఎలాగండి? ముందుగా బుకింగ్ చేసుకోవాలా? ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలా? అంటే ఏమి చేయాల్సింది, నువ్వు నీతిగా దేవునిలో బ్రతికితే చాలు. నువ్వు నీతిగా, భక్తిగా, ఏ పాపం అంటకుండా చాలా జాగ్రత్తగా బతికితే దేవుడు నీకు ఇవ్వాల్సిన స్థలం నీకు కూడా, నువ్వు ఎంత గొప్ప బతికితే అంత గొప్ప ఇల్లుని సిద్ధపరుస్తాడు. అంత గొప్పగా ఉన్నాయి. బంగారు, అందుకే ఒక పాట ఉంది, బంగారు వీధులలో తిరిగేదాను. వీధులే బంగారం అయితే నీ ఇల్లు ఎలా ఉంటుందో ఇది తెలియదండి. తెలియని వారికి ఇది వెర్రితనంగా ఉంటుంది కొన్నిసార్లు. వీళ్ళు పరలోక మాట చెప్తారట్రా, ఇదట రక్షణ సువార్త అట్రా, వీళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతారట్రా. ఇవన్నీ వట్టి మాటలేనరా. వీళ్ళకి ఒళ్ళు వంగక వీళ్ళు ఇలా చేస్తాను అనుకుంటారు. కానీ అందుకే ఊరికే ఈ మాట రాయలే, కంటికి కనబడలే.
మనకైతే ఇవి అర్థమవుతున్నాయి. అయితే దేవుడు తన ప్రజల కొరకు ఏవైతే తను ప్రేమించిన వారికి ఏవైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, రెండోది చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదు. అగోచరం అర్థం కాలే. కనుక ఈరోజు మనకి అర్థం అవ్వాలి దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడు. భూమి మీద అంటాను కదా, ఒక్క చిన్న స్థలం లేకపోయినా పర్వాలేదండి. సాత్వికులు ధన్యులు వారు. మరి భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారు? చదవండి మత్తయి సువార్త. భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారండి? ఉందా? 5వ వచనం, 5:5 మత్తయి సువార్త 5:5. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును చాలండి. అంటే ఈ భూమి మీద ఉన్నవి దేవుడు ఇస్తాడు, అలాగే చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా అబ్రాహాంకి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. అబ్రాహాంకి ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎంత లెక్క నడుస్తావో నడువు, నడిచిందంతా నీ ప్లేసే. 4 దిక్కులకి వెళ్ళమన్నాడు దేవుడు అబ్రాహాంకి. ఏటి? దక్షిణ, తూర్పు, పడమట, ఈ 4 దిక్కులు నువ్వు ఎంతవరకు నడిస్తే ఆ భూమి అంతా ఏంటి? నీదే అన్నాడు. అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇది మూడవది, దేవుడు తన ప్రజల కొరకు రక్షణ సిద్ధపరిచాడు. రెండవది పరలోక రాజ్యం సిద్ధపరిచాడు. మూడవది స్థలము సిద్ధపరిచాడు. నాలుగవది ప్రకటన 22వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. ప్రకటన 22వ అధ్యాయం. ఉండనేమో నీతిమంతుడు, ఇంకాను నీతిమంతుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. నాలుగవది దేవుడు సిద్ధపరిచిన జీతం. మామూలుగా అయితే పనిచేసే వాళ్ళకి జీతం కోసం ఎదురు చూస్తారు. ఎందుకు? కష్టపడ్డారు కాబట్టి, కష్టపడి పని చేసేవారు కాబట్టి జీతం కోసం వాళ్ళు ఎదురు చూస్తారండి. తప్పు లేదు. కష్టపడి పని చేసిన 1వ తారీఖు వస్తే ఆటోమేటిక్గా జీతాలు పడిపోవాలి. ఇప్పుడు అలా పడట్లేదు. 1, 2, 3, 4 ఎప్పుడు పడుతున్నాయో తెలియట్లేదు. అయితే కొంత డేట్ ఫిక్స్ చేస్తారు. 1వ తారీఖుని కొంతమంది పడదు. ఒక ఆయన అన్నాడు, సార్ మంచి జాబ్ వచ్చింది సార్, నాకు మంచి జాబ్ సార్ అని అన్నాడు. సరే ఎంత జీతము? 1,00,000 రూపాయలు. ఎప్పుడు జీతం పడుతుంది? 1వ తారీఖు పడిపోదు సార్ అన్నాడు. అబ్బా, నీ అంత అదృష్టవంతుడు ఇంకెవడు ఉండడు. చాలామంది అలా ఫీల్ అవుతారు. 1వ తారీఖుకే ఎందుకు ఈ తిప్పలు పడే వాళ్ళు ఉన్నారు కదా. 1వ తారీఖు అన్నీ వచ్చేస్తాయి, రెంట్లు, తర్వాత ఈ పాలు, ఈ పేపర్ బిల్లు, వాళ్ళు వచ్చేస్తారు. వీడింకి ఇవ్వలే శాలరీ. అంటే ఆ బాధ, ఆ మధ్యలో వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. అందుకే అంటారు, ఏం జాబ్ అండి, జాబ్ చేసిన నాకేం లేదు, మనశ్శాంతి లేదు, శాలరీ సరిగ్గా రాదు, వచ్చినది ఒక సగం వస్తుంది, లేకపోతే వచ్చిన టైంకి రాదు, ఈలోపు వీళ్ళు నాకు తినేస్తారు అంటాడు. కానీ దేవుడు ఆయన ఇచ్చే విషయంలో కూడా చాలా కరెక్ట్గా ఉంటాడు. ఆయన ఎవరికి అచ్చి ఉండే దేవుడు. బైబిల్లో అక్కడ అన్నాడు కదా, నేను సిద్ధపరిచిన జీతం. ఇంతకీ ఈ జీతం దేనికి ఇస్తాడు? దేనికోసం అండి ఈ జీతము? తెలియాలి కదా. దేవుని బిడ్డలకు జీతం ఉంటుందా? ఎందుకు? చదువుదాం. 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఐదో అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున
అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఆ, ఉమ్, ఉమ్, కావలయను. అంటే జీతం పుచ్చుకోవడానికి ఒక రోజున ఏం చేయాలి చెప్పండి? చేతులు కట్టుకొని. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి కూలి ఇస్తారు. అప్పుడు రోజులైతే కూలి పనులు పని అంతా చేసుకొని, మీకు తెలిసే ఉంటుంది, చేతులు కట్టుకొని నిలబడాల కూలి. అప్పుడు ఆ వ్యవసాయ దాన్ని ఎవరు మనీ పంచేవాడు ఉంటాడు కదా, అలా డబ్బులు ఇస్తాడు. అలాగే దేవుడు కూడా జీతం ఇచ్చే రోజు ఒకరోజు, అది మంచిదైనా మంచి క్రియలకి జీతం ఉంది, చెడ్డదానికి కూడా జీతం ఉంది. అందుకే మన వంతు మనము దేవుని కొరకు పని చేస్తే దానికి జీతం కూడా, మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం పరిచయం చేసినా ఏ పని చేసినా, ఇక్కడ మనకు జీతం ఇవ్వకపోయినా మెచ్చుకోకపోయినా అక్కడ ఒకటి ఉంది. అక్కడ నీకంటూ జీతము నువ్వు సంపాదించుకున్నట్లే. నువ్వు చేసిన పరిచర్యకి కావచ్చు, మంచి క్రియలకి సహాయం చేస్తే మంచి దానికొక్క, అంటే అనేక రకాల జీతాలు ఉన్నాయి, ధర్మకార్యాలు. అందుకే కొర్నేలి నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి. ఇప్పుడు కొర్నేలి చేసిన ధర్మకార్యాలకు దేవుడు జీతం ఇస్తాడు ఇవ్వడా? ఇస్తాడు. మంచి కార్యాలకి సహాయం చేస్తే ఇవ్వడా? అన్నిటికీ జీతం ఉంది, అన్నిటికీ జీతము. మరి చెడ్డ కార్యాలకి దానికి కూడా దేవుడు తోస్తాడు. కనుక దేవుడు నాలుగోది ఏమి సిద్ధపరిచాడంటే జీతము సిద్ధపరిచాడు. ఇది నాలుగవది. ఐదవది ఆఖరిది చూసి ముగించేద్దాం. ఇంకా ఏం సిద్ధపరిచినాడు చదువుదామా? మత్తయి సువార్త 22వ అధ్యాయం. మనకి ఈ మాటలు బాగా పరిచయమైనవే. మత్తయి సువార్త 22:4. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఐదవది ఏం సిద్ధపరిచాడు? విందు, లవ్ ఫెస్ట్. మనకు ప్రతి ఆదివారం విందే, విందు. ఐదవది దేవుని బిడ్డల కొరకు దేవుడు సిద్ధపరిచింది విందు. అది ఈ భూమి మీద ఏర్పరిచే సిద్ధపరిచే విందు లాంటిది కాదు. అక్కడ ఆ విందుకి చాలా చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఈరోజు మన జీవితంలో ఆ విందు సిద్ధపరిచిన ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు భూమి మీద మనం ప్రభువుతో పాటు ఈ విందులో పాల్గొనాలి. అందుకే ప్రేమ విందు. భూమి మీద పెట్టిన విందుకి మనం పెట్టుకున్న పేరేంటి? ఎందుకు ప్రేమ విందు? ఎందుకు? ఓ బిర్యానీ విందో లేకపోతే అది సాంబార్ విందో అని పెట్టవచ్చు కదా. ఏం పేరు? ప్రేమ. అంటే ఆ విందు ద్వారా మనుషుల మధ్య ప్రేమను చూపించడానికి. గతంలో చెప్పాను, వడ్డించినోడు ఉన్నాడు, కూర్చున్నాడు ఇంకోడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి పడదు. ఇప్పుడు వడ్డించినోడు ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? అంటే చిన్న చిన్న అరమరకలు, చిన్న చిన్న లోపాలు ఉంటే అక్కడ ఏమవుతాయి? సెట్ అయిపోవాలి. కొంతమంది అలాగే కూడా సెట్ అవ్వరు. ఎన్నిసార్లు ప్రైజ్ లార్డ్ చెప్పినా మనోడు చెప్పడు. ఎన్నిసార్లు మనము ఆ వ్యక్తితో మనం మంచిగా మూవ్ అవుదామన్నా దగ్గరికే రాడు. ఏదో అంటుకుంటే పాపంలాగా చూస్తాడు. అంటే ఈ భూమి మీద ఈ విందులోనే, ఇక్కడ సహవాసంలోనే, విందు అనగా సహవాసానికి గుర్తు, బల్ల అనగా సహవాసానికి గుర్తు. కనుక ఇది ఈ భూమి మీద జరుగుతున్న ఈ విందు విషయంలోనే మనము సరిగ్గా నమ్మకముగా లేకపోతే పరలోకంలో ఆ విందులో మనము, అందుకే రక్షణ వస్త్రం లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చామని అడిగాడు ప్రశ్న. అక్కడ రక్షణ వస్త్రం లేక. కనుక ఈ విందు
పరలోక విందులో మనం పాలు పొందాలంటే రక్షణ అనే భాగ్యాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. రక్షణ పొందినటువంటి వారముగా, మారుమనసు పొందే అనుభవంలో. ఎందుకంటే నీతో ఈ అనుభవం ఎప్పుడు వస్తుంది? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19-20 వచనం. ఎప్పుడు చూడండి, మన స్నేహితుడితో మనం భోజనం కూర్చున్నప్పుడు, మనం స్నేహితుడితో ఒక వ్యక్తి, మనకి ఇష్టమైన వ్యక్తితో లంచ్ కూర్చున్నప్పుడు, లేకపోతే ఒక డిన్నర్కి కూర్చున్నప్పుడు సంతోషంగా మాట్లాడుతూ భోజనం చేస్తాం. అది ఒక ఆనందం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకటన 3:19. ప్రకటన 3:19. వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయుదము. ఇది విందు. ఈ విందులో ఉండే ఆనందం వేరే. అబ్బా, మనకిష్టమైన స్నేహితుడు కలిసినప్పుడు రారా హోటల్కి వెళ్దాం, మంచి భోజనం చేద్దాం రా, అలా కూర్చుంటూ మాట్లాడుకుందాం రా, అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం రా అని అదొక సహవాసం అయితే, ప్రభువుతో నువ్వు కూర్చొని భోజనం చేస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, సొలొమోను డైనింగ్ టేబుల్ ఉండేదంట. సొలొమోన్ డైనింగ్ టేబుల్. ఒక్క పూటకి ఆ డైనింగ్ టేబుల్ చాలా పొడవైనది. ఒక పూటకి ఆ రోజుల్లో 10 లక్షలు ఖర్చు అయ్యే భోజనం ఐటమ్స్ ఉండేయంట. ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లోనే అన్ని ఐటమ్స్ ఉండేయంట. అందుకే సొలొమోను యొక్క వైభవాన్ని చూడడానికి వచ్చింది శాబాదేశపురాణి. అతడు ఎలాంటోడో, అతని రాజ్యం ఎలాంటిదో, అతని జ్ఞానం ఎలాంటిదో పరీక్షించడానికి వచ్చిందామె. సొలొమోను ఆ విందుకే అంత గొప్ప ఉన్నప్పుడు, ప్రభువుతో ఆ విందులో పాలు పంచుకున్నప్పుడు మనకి ఎలాగుంటుంది? అబ్బో, మామూలుగా ఉండదు. నిజంగా ఊహించుకోవడానికే. అందుకే అవి కంటికి కనబడట్లేదు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాలు ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు విన్నారా? చెప్పండి. మరి ఎలా దేవుడు అంటే, ఏ మాటలు తను ప్రేమించిన వరకు ఏమి సిద్ధపరిచాడో అవి మనకి బయలుపరిచినంత వరకు మనకే అర్థం కావట్లేదు. ఒక దినాన కన్నులారా ప్రభువుతో పాటు కూర్చొని భోజనం చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఎంత సంతోషం అండి. ఒక ధనవంతుడు కారులో ప్రయాణం చేస్తున్నాడు, వెళ్తూ ఒక దగ్గర సడన్గా కారు ఆపేశాడు. అక్కడ దగ్గరలో ఒక పెంట అంటే మనకి చెత్త కుప్ప. ఆ చెత్త కుప్ప మీద పడేసిన అన్నం ఉంటుంది కదా, మిగిలిపోయిన అన్నము, చెత్త, ఇవంతా. అక్కడ ఒక చిన్న పిల్లడు అది ఏరుకుంటూ తింటూ ఉంటే, ఈ కారులో వెళ్ళే వ్యక్తికి చాలా హృదయం కదిలిపోయింది, బాధపడ్డాడు. ఆ పిల్లాడు మురికితోనే, ఆ మురికి వస్త్రాలతోనే ఉన్నాడు. దగ్గరికి వెళ్ళాడు. బాబు, నువ్వు నాతో పాటు వస్తావంటే, నాకు అమ్మ నాన్న లేరండి, నన్ను చూసుకోవాలి ఎవరు లేరండి, ఎవరు నాతో పాటు వస్తావని అడగలేదండి, మీరే ఫస్ట్ టైం అడుగుతున్నారు. అయితే నా వస్త్రం బాగాలేదండి, పర్వాలేదా అంటే, పర్వాలేదు బాబు అని ఆ కారులో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పెట్టి చేతులు కడుక్కోమని చెప్పి తన వస్త్రాలు మార్చి మంచిగా స్నానం చేసి నీట్గా, ఇప్పుడు తను అక్కడ కూర్చున్నాడట. ఇటువైపు బాబుకి అన్ని ఫ్రూట్స్, మంచి మంచి పదార్థాలు పెట్టి ఇప్పుడు తినమంటుంటే ఆ చిన్న పిల్లాడు తినకుండా ఏడుస్తున్నాడు. సార్ మీరు ఎవరండి? మా తల్లిదండ్రులు నన్ను ఎంత ప్రేమగా చూడలేదు, మా తల్లి నన్ను వదిలేసింది, ఎవరండి మీరు? నాతో భోజనం చేయమన్నారు, నన్ను తీసుకొచ్చారు, నాకు నా కొత్త వస్త్రాలు ఇచ్చారు, నా చేతులు అంతా బాలబుతో కడిగి మురికి చేతుల్లో ఉన్న నన్ను ఎక్కడో పెంట దగ్గర ఉండాల్సింది నేను ఈరోజు నీ బల్ల దగ్గర కూర్చొని భోజనం పెడుతున్నావు, ఎందుకు? నేను ఎవరని? నా మీద నీకు ఎందుకు ఈ ప్రేమ వచ్చింది
ఇదే దేవునికి మనకున్నటువంటి, అందుకే ఒక పాట ఉంది, పెంట కుప్ప నుండి నన్ను లేవానెత్తితివి, పెంట కుప్ప నుండి నన్ను లేవానెత్తితివి. ఎక్కడి నుంచి? పెంట కుప్ప మీద నుంచి. మన స్థాయిని ఎప్పుడు మర్చిపోకూడదు. మన స్థాయిని, పెంట కుప్ప మీద ఉన్న మనల్ని తీసుకొచ్చి ప్రభు బల దగ్గర, ప్రభు రాజ్యం, ప్రభు పిల్లలతో భోజనం చేసే ఆ ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమ! మనకి ఎప్పుడైనా గుర్తొచ్చిందా? మన వస్త్రాలు బాగులేవు, మనకు అసలు వస్త్రాలే లేవు. దిగంబరత్వం, పాపము, శాపము, మురికి. దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ కడిగి పవిత్రపరిచి తన రక్తంతో కడుక్కొని దేవుని ఇంటిలో ప్రభు బాల దగ్గర సాగిలపడే అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎవరికి దొరికింది భాగ్యం? ఇది గుర్తించలేనటువంటి లోకంలో ఇంకా తిరుగుతున్నారు. కనుక దేవుడు సిద్ధపరిచింది మనకి ఇంకా అర్థం కాలే. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి నిజంగా అర్థమైతే ప్రభా నాకు ఈ ఆధిక్యత ఇచ్చావు ప్రభా, ఇంకా రక్షణ లేనటువంటివి ఎంతమంది ఉన్నారు? అయ్యో నీ రాజ్యానికి దూరంగానటువంటివి ఎంతమంది ఉన్నారు? అయ్యో ప్రభా వాళ్ళందరూ ఏమైపోతారని భారం నీకు వస్తుంది. ఖచ్చితంగా వారి కొరకు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయకుండా ఉండలేవు. కనుక ఈ సంఘ ప్రార్థనలో దేవుడు నీకు సిద్ధపరిచిన వాటి ద్వారా నీకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే, నీకు మాత్రమే కాదు ఇవన్నీ, ఇంకా రక్షణ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా దీనికి అర్హత సంపాదిస్తారు. అది నీ ప్రార్థన. అందుకే రక్షణ పాత్రను చేత పెట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేద్దాం. కనుక రండి.